ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజున సంతాన యోగం కలగటానికి ఎటువంటి పరిహారం చేస్తే మనకి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరికైతే వివాహమై ఎంతకాలం గడుస్తున్నా సంతానం కలగటం లేదా, అయితే ఈ రోజున సంతాన యోగ్యత కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించి పూర్ణ ఉపవాసం సప్తమి తిథి వచ్చాకే విరమించాలి. అలాగే స్కందోత్పత్తి కథను భక్తి శ్రద్ధలతో మీరు వినాల్సి ఉంటుంది. మరుసటి రోజున సప్తమి తిథి ఉన్నప్పుడు ఒక బ్రహ్మచారి బ్రాహ్మణుణ్ణి ఇంటికి పిలిచి యథావిధిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆయనను సత్కరించాలి. ఇలా కనుక చేస్తే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అని పెద్దల నమ్మకం. మీకు అతి కఠినమైన గర్భదోషాలు ఏమైనా ఉంటే కనుక మీరు ప్రతి నెలలో వచ్చే స్కంద షష్ఠి రోజున ఇదే విధంగా ఆచరించి 1 ఏడాది పాటు ఈ వ్రత దీక్షను కొనసాగించాలి. శాస్త్ర ప్రకారం ఇలా 1 సంవత్సరం చేసిన వారికి మరలా సంవత్సరానికి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చే నాటికి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అని పెద్దల వాక్కు.